పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తుంది. బెలూచ్ రెబల్స్ దగ్గరికి వెళ్ళి చంపలేకపోతున్నారు. బెలూచ్ రెబల్స్ చేతిలో చచ్చిపోతున్నారు. బెలూచ్ ఆర్మీని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించలేకపోతున్నారు. ఇక తమ వల్ల కాదని అర్థమవుతోంది. వేస్తే పెద్ద అటాక్ చేయాలి. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఒక సందిగ్ధ పరిస్థితి ఉంది. షాబాజ్ షరీఫ్ మాట వినాలా, ఆసిఫ్ మునీర్ మాట వినాలంటే ఆసిఫ్ మునీర్ మాట వినాలి. ఆసిఫ్ మునీర్ త్వరలో షాబాజ్ షరీఫ్ని దించేసి తన అధికారంలోకి వస్తాడన్న ప్రచారం సందర్భంలో సైన్యం అంతా పాకిస్తాన్లోని హెడ్ క్వార్టర్ చుట్టూనే మోహరించి ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే గనక ఆ టైంకి తాము అక్కడ లేకపోతే ఎవడో ఒకడు తమను ఎత్తినెక్కేస్తాడు. ఇప్పుడు ఈ టైంలో గనక ఆసిఫ్ మునీర్ పక్కన ఉంటే ఏదో ఒక పోస్టులు ఇస్తాడు, తామందరూ నాయకులు అయిపోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దాంతో బెలూచ్ రెబల్స్ రెచ్చిపోతున్నారు. అయితే అక్కడికి ఆల్రెడీ వెళ్ళినటువంటి పాకిస్తాన్ సైన్యం వరుసగా చచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో తమని తాము కాపాడుకోలేనటువంటి సందర్భంలో కొత్త ఎత్తులు వేస్తున్నారు. బెలూచ్ లిబరేషన్ ఆర్మీని ఏం చేయలేక, బెలూచ్ రెబల్స్ని ఏమీ చేయలేక వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ బంధువుల్ని, బెలూచిస్తాన్ ప్రజల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు, నడి రోడ్డు మీద నుంచోబెట్టి చంపుతున్నారు. తద్వారా బెలూచ్ మెయిన్ వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.